మా షార్ట్స్కి అసలు వ్యూసే రావట్లేదు భయ్యా. సో మేము ఎలా వ్యూస్ అనేది గెయిన్ చేసుకోవాలి, మా షార్ట్స్కి అసలు వైరల్ అనేది రావట్లేదు భయ్యా. సో మా యొక్క షార్ట్స్ అనేది ఏ విధంగా వైరల్ చేసుకోవాలి, మా షార్ట్స్ ద్వారా ఓన్లీ 10 daysలోనే 10 million వ్యూస్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి, అసలు మా షార్ట్స్కి అసలు వ్యూస్ అనేది వస్తాయా, ఏ విధంగా అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది వస్తాయని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే ఫుల్ డెడికేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే కనుక షార్ట్స్ క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీకు యూట్యూబ్లో కూడా ఎవరో కూడా ఇప్పటి వరకు చెప్పైతుంటారనమాట. సో అటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మీరు డెఫినెట్గా ఫాలో అయితే మీకు 10 million వ్యూస్ అనేది ఓన్లీ 10 daysలోనే గెయిన్ చేసుకుంటారు, నాది మాత్రం గ్యారంటీ. ఓకే, సో మనకి మెయిన్గా ఎవరైతే కనుక షార్ట్స్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా అయితే చెప్తున్నాను అనమాట. ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే ఫాలో అండి. మీకు ఈజీగా మీకు షార్ట్స్లో సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక మీదటి నుంచి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు షార్ట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి మీకు ఒక ఐడియా కూడా అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అండ్ కాకుండా అప్కమింగ్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ మనకి వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి యూట్యూబ్లో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే కనుక యూట్యూబ్ క్రియేటర్ అవుదాం అనుకుంటారో, ఎవరైతే కనుక యూట్యూబ్లో సక్సెస్ అవుదాం అనుకుంటారో సో వాళ్ళకి నేను చెప్పేది మీరు కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, సో మనకి కంటిన్యూస్గా ఎవరైతే కనుక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారో సో వాళ్ళకే యూట్యూబ్లో సక్సెస్ అయితే వస్తుంది. మనకు ఒక 3 daysకి, ఒక 1 week, ఒక 1 monthకి అలా కనుక మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే మీకు ఇప్పుడే కదనమాట, ఎప్పటికీ కూడా యూట్యూబ్లో సక్సెస్ అయితే రాదు. ఓకే, సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ షార్ట్స్ క్రియేటర్స్ అయితే ఏంటంటే కనుక మనకి డేకి 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయగలగాలి. ఓకేనా, సో ఎవరైతే కనుక షార్ట్స్లో మేము తొందరగా సక్సెస్ అవ్వాలి, మాకు షార్ట్స్లో తొందరగా వ్యూస్ అనేది రావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సో మీరు షార్ట్స్ అనేది డేకి మనకి 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇది మాత్రం మీకు ఎవరు కూడా అయితే చెప్పారనమాట. మీరు ఓన్లీ 1 షార్ట్ కనుక మీరు అప్లోడ్ చేస్తే ఆ 1 షార్ట్కి మనకి వ్యూస్ అయితే రావు. ఓకే, సో ఎందుకు 2 షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడానికి కూడా అయితే చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ 2 షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేసినప్పుడు ఆ షార్ట్స్కి మనకు ఒక 500 వ్యూస్ కానీ ఒక 400 వ్యూస్ కానీ ఇట్లా వచ్చినాయి అనుకోండి. ఆ షార్ట్ చూసిన వాడు నెక్స్ట్ ఇంకొక షార్ట్ చూడడానికి అయితే ట్రై చేస్తారు మీ యొక్క వీడియోస్లో. ఓకే, సో అలా చూస్తున్నప్పుడు మీ యొక్క వీడియోస్లో ఇంకో షార్ట్ లేకపోతే ఆటోమేటిక్గా బ్యాక్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే, సో మీరు కనుక డేకి 2 షార్ట్స్ అనేది అప్లోడ్ చేశారు అనుకోండి. ఓకే, ఇతను డేకి 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు, సో ఇతని కంటెంట్ కూడా బాగుంది కాబట్టి సో మనం ఇతన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, మీ యొక్క ఛానల్ ఫాలో అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే కనుక మనకి డే బై డే మనకు వచ్చే వ్యూస్ బట్టి, మనకు వచ్చే షార్ట్స్ ఏదైతే కనుక చేస్తున్నాం కదా ఆ కంటెంట్ బట్టి మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం జరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అనేది కూడా అయితే పెరగడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ 2 షార్ట్స్ అప్లోడ్ చేయాలి డే కంటే కనుక 2 షార్ట్స్ కాదనమాట, మీకు నచ్చిన షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి నచ్చిన షార్ట్స్ అంటే చాలా మంది ఒక 10 షార్ట్స్, ఒక 12 షార్ట్స్ అలా అయితే అప్లోడ్ చేస్తుంటారు. మీకు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు మనకి లాంగ్ వీడియో అయినా సరే, షార్ట్ వీడియో అయినా సరే, ఏ వీడియో అప్లోడ్ చేసిన ముందైనా సరే మీరు అసలు ఆ కంటెంట్ అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఆ కంటెంట్లో మనకి అంత దమ్ముందా అని చెప్పేసి ఆలోచించుకొని మీరైతే కంటెంట్ అనేది అప్లోడ్ చేయాలి. కానీ మీరు ఏది పడితే అది అప్లోడ్ చేసేస్తాం మనకి వ్యూస్ అనేది వస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం అసలు మీకైతే వ్యూస్ అనేది రావు. ఓకే, ఒకవేళ మీకు వీడియోస్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తున్నా సరే, మీకు వ్యూస్ వస్తున్నా సరే, మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు కంటెంట్లో దమ్ము లేదని చెప్పేసి. ఓకే, మీ యొక్క కంటెంట్లో దమ్ముండి మీకు వీడియోస్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు, ఆటోమేటిక్గా షార్ట్స్కే కాదు లాంగ్స్ కూడా అయితే వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి షార్ట్స్కి మనకి మెయిన్గా మీకు చెప్పాల్సినటువంటి టిప్ ఏంటంటే ట్రెండింగ్ కంటెంట్ ఎప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. షార్ట్స్లో ఎప్పుడైనా సరే ట్రెండింగ్ కంటెంట్ అనేది షార్ట్స్లో మనకి వైరల్ అవుతుంది. సో ఎవరైతే కనుక మా షార్ట్స్ అనేది వైరల్ అవ్వట్లేదు భయ్యా, సో మేమేం చేయాలని చెప్పేసి అనుకుంటే సో మీ ఓన్ కంటెంట్ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు షార్ట్స్లో మీకు 10 million వ్యూస్ కనుక మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ట్రెండింగ్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. ఓకేనా, సో ట్రెండింగ్ కంటెంట్ మీన్స్ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్ డీల్స్ అయితే అయిపోయినాయి, అమెజాన్ డీల్స్ అయితే అయిపోయినాయి. సో ఇలాంటి ట్రెండింగ్ కంటెంట్ కానీ లేదంటే కనుక ఏదైనా ఒక మొబైల్ గురించి మనకి ఒక టాపిక్ గురించి కానీ సో అలా మనకి ట్రెండింగ్ కంటెంట్ అయితే దొరుకుతుంది కదా. సో అలాంటి కంటెంట్స్ గురించి మీరైతే అప్లోడ్ చేస్తూ ఉండాలి. లేదంటే కనుక మీ ఓన్ స్టైల్లో మీరు ఏదైనా సరే ఒక ట్రెండ్ సెట్ చేయగలగాలి. ఓకేనా, సో ఇలా మీరు ఏంటంటే కనుక ట్రెండింగ్ కంటెంట్ అనేది అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం మనకి షార్ట్స్లో అయితే ట్రై చేయాలన్నమాట. సో ఎవరైతే కనుక షార్ట్స్లో ట్రెండింగ్ కంటెంట్ పెడతారో సో వాళ్ళకి వీడియోస్ అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి షార్ట్స్కి ట్యాగ్స్ కూడా ఇవ్వాలి గైస్. ఎవరైతే కనుక ట్యాగ్స్ అనేది షార్ట్స్కి అవసరం లేదనుకుంటారో సో వాళ్ళకైతే చెప్తున్నాను,
ఎందుకు ట్యాగ్స్ అనేది మెయింటైన్ చేయాలంటే ఎవరైనా సరే ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకి షార్ట్స్లో కూడా ఆ కంటెంట్ ఉంటే మాత్రం షార్ట్స్ కూడా అయితే చూపిస్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా అక్కడి నుంచి కూడా మనకి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో చాలామంది వచ్చేసి షార్ట్స్కి మనకి ట్యాగ్స్ అవసరం లేదు, మనకి డిస్క్రిప్షన్ అవసరం లేదు, సో మనకి షార్ట్స్ నార్మల్గా అప్లోడ్ చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో ఇది మాత్రం మీరైతే రాంగ్ మిస్టేక్ చేసుకుంటున్నారు, డెఫినెట్గా చెప్తున్నాను. మీరు షార్ట్స్ కూడా ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. మీ కంటెంట్ రిలేటెడ్గా మనకి చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ట్యాగ్స్ అనేది చూసి వాళ్ళు ఏ విధంగా పెడుతున్నారో చూసి మీరు అట్లా అయితే పెట్టచ్చు. వాళ్ళు ఏ విధంగా పెడితే వాళ్ళకి వీడియోకి వ్యూస్ అనేది వస్తాయని చెప్పేసి కూడా మీరు వాళ్ళని చూసి ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ మనకి షార్ట్స్ గురించి మనకి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే ఇంకా షార్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళకి అసలు షార్ట్స్ అనేది ఎన్ని సెకండ్స్లో క్రియేట్ చేయాలో తెలియదు. సో ఇది మాత్రం మనకి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరు కూడా అయితే చెప్పలేదన్నమాట. సో నేనే ఫస్ట్ టైం అయితే చెప్తున్నాను. ఓకే, సో గైస్ ఇక్కడ మనకి షార్ట్స్ అనేది ఎవరైతే కనుక క్రియేట్ చేస్తారో సో వాళ్ళు ఓన్లీ షార్ట్స్ అనేది ఓన్లీ 57 నుంచి 58 సెకండ్స్ మాత్రమే. ఓకేనా, సో ఓన్లీ మీరు నా షార్ట్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. 57 కానీ 58 మాత్రమే ఉంటాయి అనమాట. సో అంతకంటే ఎక్కువైతే ఉండవు అనమాట. ఓకేనా, సో మనకి షార్ట్స్లో 57 నుంచి కానీ 58 సెకండ్స్ వరకు మాత్రమే షార్ట్ అనేది క్రియేట్ చేయండి, ఈజీగా సక్సెస్ అవుతారు. అండ్ వచ్చేసి మీ షార్ట్స్ అనేది ఏ టైంలో పెడితే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి కూడా అయితే తెలుసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక 10 days మీకు షార్ట్స్ని ఒక్కొక్క టైంకి మీరైతే రిలీజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ డే వచ్చేసి మార్నింగ్ రిలీజ్ చేశారు అనుకోండి, నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ రిలీజ్ చేయాలి. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ ఏ టైంకి రిలీజ్ చేస్తారో ఆ టైం కాకుండా ఇంకొక టైంకి అయితే రిలీజ్ చేయాలి. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ ఏ టైంకి రిలీజ్ చేస్తారో ఆ టైం కాకుండా నెక్స్ట్ వేరే టైంకి అయితే రిలీజ్ చేయాలి. ఓకే, సో మీకు షార్ట్స్కి మనకి ఏ టైంకి రీచ్ అవుతుందో తెలియదు కాబట్టి సో మీరు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను షార్ట్స్. సో ఆటోమేటిక్గా మనకు ఒక టైం అంటూ రిజిస్టర్ అవుతుంది అనమాట మైండ్లో. ఈ టైంకి అప్లోడ్ చేస్తే మనకు వ్యూవర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ఈ టైంకి మనకు ఆ షార్ట్స్ అనేది చూస్తున్నారని చెప్పేసి. ఓకేనా, సో ఆ టైంకి మనకి యూట్యూబ్ వాడు కూడా రికమెండ్ చేస్తున్నాడని చెప్పేసి కూడా మీకు అయితే అర్థం అవుతుంది అనమాట. సో ఆ టైంకి మీరైతే షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ గైస్ ఇక్కడ మనకి షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా #షార్ట్ అని చెప్పేసి మీరైతే మెన్షన్ చేయాలి. సో చాలామంది వచ్చేసి #షార్ట్ అని కాకుండా #ట్యాగ్స్ అనేది మనకి డైరెక్ట్గా టైటిల్లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. సో అలా అయితే ఇవ్వద్దు అనమాట. మీకు షార్ట్స్కి టైటిల్ ఏది ఇచ్చినా ఓకే, కానీ మనకి ట్యాగ్స్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. మీకు షార్ట్స్లో ఏదైనా సరే తెలుగులో పెట్టుకుంటారా టైటిల్ అనేది, లేదంటే కనుక ఇంగ్లీష్లో పెట్టుకుంటారా అనేది అయితే ఓకే, కానీ డెఫినెట్గా ట్యాగ్స్ అనేది ఇవ్వండి. మీరు టైటిల్లో #ట్యాగ్స్ అనేది ఇచ్చారనుకోండి, అంటే ఏదైతే కనుక ట్యాగ్స్ ఇవ్వాల్సింది అది టైటిల్లో మీరు కనుక #ట్యాగ్స్ అనేది ఇస్తే మనకి వ్యూస్ అనేది అయితే రావు. ఓకే, సో మీరు ఓన్లీ షార్ట్స్లో మెన్షన్ చేయాల్సింది ఓన్లీ షార్ట్స్ అని చెప్పేసి మీరు ఏదైతే కనుక కంటెంట్ గురించి చెప్పాలనుకున్నారో సో దాని గురించి టైటిల్ అయితే మెన్షన్ చేయండి చాలు. ఓకే, ఇంకా మీరు అంతకంటే ఎక్కువ చేయనవసరం లేదనమాట షార్ట్స్ గురించి. సో షార్ట్స్కి థంబ్నెయిల్ మెయింటైన్ చేయాలంటే థంబ్నెయిల్ అయితే అవసరం లేదు, నాకైతే చెప్తున్నాను కదా, థంబ్నెయిల్ అయితే అవసరం. సో ఇదిగా ఇవాళ వీడియో మీకు అయితే నచ్చిందని నచ్చితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అది కాకుండా మీకు ఇంకేమైనా షార్ట్స్ గురించి కావాలి, మీకు ఇంకేమైనా షార్ట్స్ గురించి తెలియాలనిపిస్తే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ నెంబర్ అయితే ఉందన్నమాట. సో దాని ద్వారా మీరు నన్ను అయితే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వచ్చేసి ఎవరికైతే కనుక పెయిడ్ మానిటైజేషన్ కావాలనుకున్నా సరే అదే వాట్సాప్ నెంబర్ అనమాట. సో అక్కడి నుంచి మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సీ యు టుమారో, థ్యాంక్ యూ, బాయ్.